హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్స్. ఇదైతే విహాన్ స్కూల్లో హోలీ సెలబ్రేషన్. సో ముందుగా జరుపుకుంటున్నారు, ఎందుకంటే హోలీ రోజు హాలిడే అండ్ విహాన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంకా విహాన్ని పిక్ చేసుకొని మేము ఇంటికి తీసుకొని వెళ్ళి తనకి మళ్ళీ స్నానం చేపించి మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వేలో అడియార్ ఆనంద భవన్లో ఫుడ్ అయితే టేక్ అవే తీసుకున్నాం. సో నేనైతే సాంబార్ రైస్ తినేసాను అనమాట. విహానికి పెరుగన్నం తీసుకున్నాము, బట్ తను నిద్రపోయాడు కాబట్టి తినలేదు అండ్ లోచన్ కూడా తినలేదు అనమాట. సో తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే లోచన్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వ్రతం ఉంది, సో కాబట్టి ఇంకా తిరుపతికి వెళ్తున్నాం. హాయ్ విహాన్. సో ఎస్ మేమైతే ఇప్పుడు తిరుపతికి వచ్చాం. గమ్మునుండు. సో ఎస్ ఇప్పుడు మేమైతే తిరుపతికి వచ్చాము. సో తిరుపతికి వచ్చి ఒక్కొక్కరు బంధువులు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. సో నాకు కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి నా వాయిస్ ఇలా ఉంది. సో ఇప్పుడైతే లోచన్ వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. నార్మల్గా విహాను ఎక్కడ కొత్త ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు అయితే చాలా ఏడుస్తాడు, బట్ ఇక్కడైతే చాలా హ్యాపీ అనమాట. మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు అనమాట, ఎందుకంటే తనకు కావాల్సిందంతా కార్ బైక్ అవే అనమాట. సో అవన్నీ అక్కడ ఉన్నింది. సో ఇదే అనమాట లోచన్ వాళ్ళ బావ కొడుకు. సో తన కలెక్షన్ ఇవన్నీ, తనకు కూడా చాలా పిచ్చి, కార్ కానీ బైక్ కానీ ఏదన్నా సో చాలా ఇష్టం అనమాట. సో నేను ముందుగా చెప్పినట్టు అందరి ఇంటికి వెళ్ళాలనేసి ప్లాన్ ఉన్నింది, బట్ ఇక్కడ వాళ్ళ బావ వాళ్ళు అక్క వాళ్ళు అయితే మమ్మల్ని ఆపేసి అసలు వెళ్ళకూడదు, ఇక్కడ స్టే చేయాలని, కాబట్టి అక్కడే స్టే చేసాం నైట్. విహాన్ హ్యాపీయా? ఇవన్నీ టాయ్స్ ఎప్పుడు పార్క్ చేసి నేను ఎప్పుడు బాక్స్లో పెడతాడు. డిన్నర్కి అయితే చపాతీ, గోబీ మంచూరియన్, పన్నీర్ బటర్ మసాలా, మిక్స్డ్ వెజ్ కర్రీ ఇవన్నీ ఆర్డర్ చేశారు. అండ్ వీడియో తీయడానికి మర్చిపోయాను అనమాట. అండ్ ఇది చూసారు కదా, మేము వ్రతంకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మేము చిత్తూరుకి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇంకా విహాన్ చాలా ఏడ్చాడనమాట. సో బాయ్ చెప్పేటప్పుడు ఇంక అందరూ తన బుగ్గలు టచ్ చేశారు. సో అది టచ్ చేస్తే వాడికి నచ్చదు కాబట్టి ఇంకెక్కువ ఏడుస్తూ ఉన్నారు, కాబట్టి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ టెంపరేచర్ అయితే అసలు చాలా ఎక్కువగా ఉన్నింది, అసలు మా వల్ల టాలరేట్ చేసేదాన్ని కాలేదు, ఈవెన్ మేము కార్లో ఉన్నా. అండ్ ఇక్కడికి వచ్చి మేము బ్యాంక్కి వచ్చామన్నమాట, ఒక వర్క్ ఉన్నింది. సో అక్కడ కూడా అసలు విహాను కామ్గా అస్సలు ఉండడు అనమాట. సో అల్లరి చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ తర్వాత బ్యాంక్ వర్క్ అయ్యాక కార్లో వెళ్ళిన వెంటనే ఇంకా తను ఆటో కావాలన్నాడు. సో కాబట్టి పుష్ప కిడ్స్ వరల్డ్కి వెళ్ళాము. సో అక్కడ దొంగతనం జరిగింది కదా, అంటే జరగలేదు బట్ దొంగలు అయితే వచ్చారనమాట. సో ఆ తర్వాత ఫస్ట్ టైం అనమాట షాప్కి వెళ్ళడము. అండ్ వెళ్ళిన వెంటనే ఇంకా విహాన్ అయితే ఆటో తీసుకున్నాడు. సో అన్ని ఆటోలే అనమాట. సో ఆటోలంతా తీసుకొని ఇంకా మేమైతే బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళాం. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కామ్గానే ఉండలేదు, అక్కడ కూడా ఇంకా ఏదో కొన్ని టాయ్స్ అంతా తీస్తూ ఉంటే ఇంకా వాళ్ళైతే భయపడ్డారనమాట, కింద పడితే ఏమన్నా డ్యామేజ్ అయితే ఎలా అనేసి. సో ఇంకా బిల్లింగ్ అయ్యాక మా కవర్ అయితే ఇచ్చాము. సో అప్పుడైతే ఇంకా తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అండ్ ఈవినింగ్ అయితే సీమంతం ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అయితే 6 o'clock, బట్ మేమైతే లేట్గా వెళ్ళామన్నమాట, 8 o'clock. అప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయింది. సో ఇంకా వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకొని ఆ తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా విహాన్ పక్కనే ఆటో ఉందన్నాడు కాబట్టి ఆటోలో అయితే కూర్చున్నాడు. కీస్ ఉన్నది నోట్ చేయలేదు. సో చూస్తే ఆన్ చేశాడు అండ్ లైట్ కూడా ఆన్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత నేను వ్లాగ్ అయితే ఇంకా నైట్ని కంటిన్యూ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో విహాన్ అయితే డ్రాప్ చేసేసి అండ్ ఇంటికైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను. నేను అక్కడ ఉండడం లేదు, ఎందుకంటే విహాన్ ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయాడు. సో అక్కడ కాసేపు అయితే ఇలా ఏడ్చినట్టు ఉంటారు, ఆ తర్వాత అయితే బాయ్ చెప్పి ఇంకా ఫ్లయింగ్ కీస్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే గుడ్ బాయ్గా అయితే ఉన్నాడు. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా నాకు లోచనకి అయితే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. హాయ్, ఇప్పుడు టైం వచ్చి 12:30. సో విహాన్ వెళ్ళి పిక్ చేసుకోవాలి. అండ్ నాతో పాటు ఈరోజు లోచన్ వస్తున్నారు. సో నేను లోచన్ వెళ్ళి ఇప్పుడు పిక్ చేసుకొని వచ్చేస్తాం. సో ఈ టైంలో లంచ్ ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం. లంచ్ కర్రీ, ఓకే, తాలింపు, ఓకే, సంగటి, ఓకే, థ్యాంక్ యూ. చికెన్ సాసేజ్ మోడ్లో ఉంటుంది, కొంగారెడ్డిపల్లి మోడ్లో ఉంటుంది. కుల్ఫీ కూడా తీసుకున్నా, కార్లో సర్ప్రైజ్ చేద్దాం.
లోచన్ అసలు ఏం మాట్లాడతారో నాకు తెలియదు కానీ మాట్లాడుతూనే ఉంటారు అండ్ తనకు కాల్స్ అయితే వస్తూనే ఉంటుంది. అండ్ ఇదే అనమాట విహాన్ స్కూల్ ఫస్ట్ స్టెప్. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అండ్ ఈ స్కూల్ వచ్చి కొంగారెడ్డిపల్లిలో లక్ష్మీనగర్ కాలనీలో ఉందన్నమాట. సో ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ఓపెన్లో ఉంది. సో చిత్తూరులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయించాలంటే జాయిన్ చేయించచ్చు. ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా అంత పేషెన్స్గా ఉంటారనమాట పిల్లల దగ్గర. అండ్ విహాన్కి తీసుకొని వెళ్ళిన కుల్ఫీ అయితే మిల్క్ షేక్గా అయిపోయింది ఈ టెంపరేచర్కి. అండ్ ఆన్ ద వేలో ఇంకా లోచన్ శాండ్విచ్ అడిగారు కాబట్టి రాగి బ్రెడ్ అండ్ చికెన్ సాసేజ్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. లోచన్కి లంచ్కి అయితే సాసేజ్ శాండ్విచ్. సాసేజ్ అయితే ఆల్రెడీ తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు చాలా సింపుల్గా శాండ్విచ్ అయితే చేసేద్దాం. సో మనకైతే ఇన్స్ట్రక్షన్లలో ఉంటుందన్నమాట. లైక్ సాసేజ్ వచ్చి ఒక 1 minute దాకా మనం ఫ్రై చేయాలని. సో నేనైతే కొంచెంగా బటర్ యాడ్ చేసుకొని సో ఫ్రై చేసుకున్నా. సో ఇంకా బ్రెడ్ పైన సాసేజ్ పెట్టుకొని చీజ్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అంతే అనమాట. ఇంక ఏం లేదు. ఇంకా బోత్ సైడ్స్ అయితే ఇంకా కొంచెంగా బటర్ యాడ్ చేసుకొని ఇంకా టోస్ట్ చేస్తాను అంతే అనమాట. చాలా సింపుల్. ఆ రోజు అయితే నేను 6:30 లోపల అయితే నా డిన్నర్ని కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఉన్న బీట్రూట్ తాలింపు అండ్ బీరకాయ పులుసులో ఉన్న బీరకాయ. హలో, సో ఇప్పుడు నైట్కి డిన్నర్ అయితే వైట్ చికెన్ కర్రీ అండ్ చపాతీ. సో నా డిన్నర్ అయితే అయిపోయింది. సో ఇది ఇప్పుడు లోచన్ కోసం. అండ్ విహాన్కి అయితే ఓన్లీ చపాతీ, కర్రీతో ఏం తిన్నారు కాబట్టి కదా. కర్రీతో తింటావా చపాతీ? ఎందుకు ఎందుకు సరే ఓకే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ మోస్ట్గా అందరికీ వైట్ చికెన్ గ్రేవీ అయితే తెలుసుంటుంది. సో నేనైతే నార్మల్గా దీనికి పసుపు యాడ్ చేయరు. బట్ నేనైతే వాష్ చేసేటప్పుడు మాత్రం కొంచెంగా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి వాష్ చేసేసాను. అండ్ మ్యారినేషన్కి మాత్రం కొంచెంగా పెప్పర్ అండ్ సాల్ట్. సో ఇది ఒక 30 minutes అయితే మ్యారినేషన్కి అట్లే పెట్టేశాను. అండ్ ఇప్పుడు గ్రేవీకి వచ్చి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2. ఇది 1/2 kg చికెనే కాబట్టి మీడియం సైజ్ ఆనియన్స్ 2, ఒకటి కూడా తీసుకోవచ్చు బట్ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. అండ్ మిక్సీలో మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే ఆల్రెడీ నేను సోక్ చేసుకున్నాను అనమాట క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ అవి అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఒక పేస్ట్ చేసుకుంటాను. అండ్ ఇందులోకి ఒకవేళ మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చాప్ చేసుకున్న జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఈ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒక పేస్ట్ చేసుకుంటాను. సరే ఓకే, ఇంకా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఆన్ చేస్తాను. సో విహాన్ అయితే నేను ఏం చేసినా అది చేయాలంటాడు. సో ఈ మధ్య ఇప్పుడు సో మిక్సీ ఆన్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ తనకి. సో ఎస్, అండ్ ఇప్పుడు నేను సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట వైట్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలనేసి. సో ఇప్పుడైతే ఒక కడాయిలో 1.5 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 4 లవంగాలు, 1 ఇంచ్ పట్ట, ఒక ఇలాచీ ఇలా దంచి యాడ్ చేసుకొని సో ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అయ్యాక ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియనే అనమాట కొంచెం టైం టేకింగ్ ఫ్రై అవ్వడానికి. సో ఆనియన్స్ యాడ్ చేశాక అందులోకి కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేస్తే వాటర్ అంతా తొందరగా రిలీజ్ అయిపోతుంది. సో ఈ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ యాడ్ చేసుకొని 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత 1 tablespoon కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute దాకా హై ఫ్లేమ్లో బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes దాకా అయితే మనము సిమ్లో పెట్టేస్తాము. సో మనకి వాటర్ రిలీజ్ అవ్వాలా చికెన్ నుంచి. ఒక 10 minutes దాకా మనం లో ఫ్లేమ్లో ఇలాగా చికెన్ అయితే క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ లోపల అయితే వాటర్ కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మనకి 10 rupees ప్యాకెట్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట పెరుగు. సో నేను చెప్పాలంటే కరెక్ట్గా చెప్పేదానికి కాదు, బట్ 1 cup పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. బట్ లేదు అంటే 10 rupees పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్, క్యాష్యూ, ఆల్మండ్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఆ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసి సిమ్లో ఇంకొక 15 minutes మనము కుక్ చేసుకోవాలి. సో టోటల్గా ఇప్పుడైతే 25 minutes దాకా మనం కుక్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెంగా కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్.
లేదు ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ ఏమో ఒక 3 minutes ఉంది 12కి. సో నేనైతే వ్లాగ్ అలానే స్టాప్ చేసేసాను, ఎందుకంటే ఎక్కువ కోల్డ్ కాఫ్ వస్తుంది కంటిన్యూస్గా. విహాన్ని మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసి, సో ఇప్పుడు విహాన్ ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు అంటే నేను విహాన్కి ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానో అదైతే చెప్తాను. సో ఫస్ట్ అయితే సెబామెడ్ ఫోమ్. సో బాడీ వాష్ అయితే సెబామెడ్ ఫోమ్. సో యా pH 5.5. సో ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది ఫోమ్ ఇది. అండ్ షాంపూ కూడా సెబామెడ్ షాంపూ. అండ్ తన ప్లేట్ క్లీనింగ్ అంతా నేను యూస్ చేసేది మీమీ. ఇది వచ్చి ఫస్ట్ బాటిల్ కొనుక్కున్నా, ఆ తర్వాత ఇలాగ రీఫిల్ ప్యాకెట్ అనమాట. సో ఒకసారి బాటిల్ కొనుక్కునేస్తే రీఫిల్ ఇలాగా ప్యాకెట్ తీసుకోవచ్చు అనమాట రీఫిల్ చేయడానికి. ఆ తర్వాత బ్రష్ వచ్చి నేను ఇది విహానికి కొన్న ఫస్ట్ బ్రష్ అనమాట, స్టార్ అండ్ డైసీ. సో ఇది కూడా మనకి ఇలా బాక్స్లో వస్తుంది కాబట్టి బ్రష్ చేసాక క్లీన్ చేసి ఇలా నీట్గా ఇలా పెట్టుకోవచ్చు. టెడ్డీది అనమాట. సో స్టార్ అండ్ డైసీ. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను కొన్నది వచ్చి విహానికి ద లిటిల్ లుక్కర్స్ అనేసి. ఇది 299 అనుకుంటా, సెట్ ఆఫ్ 299. సో ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత పేస్ట్ వచ్చి కూడా మీమీది. సో ఇందులో వచ్చి ఆరెంజ్, స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ, ఈ 3 ఫ్లేవర్స్ ఉంటుంది. అండ్ డైపర్కి వచ్చి నేను యూస్ చేసేది వచ్చి ప్యాంపర్స్ ప్రీమియం అనమాట. సో ప్యాంపర్స్ ప్రీమియంలో యా ఇది వచ్చి ఇలా ఉంటుందన్నమాట, ఇలా స్టిక్కర్ లాగా. సో ఏమైనా బాత్రూమ్ పోతే కూడా ఇలా క్లోజ్ చేసుకొని ఇలా స్టిక్ చేసి డస్ట్బిన్లో అయితే ఈజీగా వేయచ్చు, బాగుంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా 1 monthగా నేను యూస్ చేస్తున్నది వచ్చి బంప్ టంప్. ఇది వచ్చి ఓన్లీ స్కూల్కి మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీగా స్కూల్ కాబట్టి ఇంకా డైపర్ వేయాలి, ఇంకా 2 to 3 hours వరకు మాత్రమే కాబట్టి. సో ఇది వేస్తున్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా ప్యాంట్ అనమాట. సో ఇంట్లో అయితే అస్సలు డైపర్ వేయను. సో కాబట్టి ఓన్లీ స్కూల్కి మాత్రం ఇప్పుడు బంప్ టంప్ ఇదైతే యూస్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంది. సో ఎస్ అంతే. అండ్ మాయిశ్చరైజర్ అయితే నేను అస్సలు యూస్ చేయను, ఒకవేళ అవసరం అయితే కోకోనట్ ఆయిల్, ఎందుకంటే తనకి మాయిశ్చరైజర్ అసలు సెట్ అవ్వడం లేదు కాబట్టి ఓన్లీ కోకోనట్ ఆయిల్. అండ్ నా వాయిస్ ఇలా ఉందని ఏమనుకోకండి, నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే ఎక్కువ కోల్డ్ ఉంది కాబట్టి, కోల్డ్ అండ్ ఫీవర్ కూడా వచ్చింది. సో కాబట్టి నా వాయిస్ ఇలా ఉంది. ఎస్. అండ్ ఇది కూడా ఇయర్ కూడా ఏదో ఇన్ఫెక్షన్ లాగా అయింది. సో కాబట్టి కమ్మలు వేసుకోలేదు. ఎస్, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.